హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీహాశ్రీ టేస్టీ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుగాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ చిక్కుడుగాయ వేపుడు చాలా తక్కువ టైంలో ఎంతో ఈజీగా మరియు ఎంతో టేస్టీగా మనం తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా నేను ఒక పావు కేజీ వరకు చిక్కుడుగాయలని తీసుకున్నాను. చిక్కుడుగాయలు మనం నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి. తర్వాత వాటర్ యాడ్ చేసుకొని చిక్కుడుగాయలని నీట్గా క్లీన్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసిన చిక్కుడుగాయలని కొద్దిగా సాల్ట్ అండ్ ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మనం బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని దానిలో 2 to 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2 ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే ఒక స్పూన్ మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, తాలింపు గింజలన్నీ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేస్తున్నానండి. అలాగే ఇక్కడ నేను 4 to 5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి తీసుకుంటున్నాను. కొద్దిగా ఇంగువ, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని తాలింపు గింజలన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయల్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 minutes ఫ్రై అయితే సరిపోతుందండి. మనకి చిక్కుడుగాయ వేపుడు అనేది రెడీ అవుతుంది. మనం బాయిల్ చేసేటప్పుడు ముందుగానే సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ నేను కారం యాడ్ చేశాను. అలాగే ఒక స్పూన్ శనగపప్పు పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. ఈ పౌడర్లో ముందుగానే నేను జీలకర్ర, సాల్ట్ యాడ్ చేసి మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఈ పౌడర్ వేయడం వలన ఈ చిక్కుడుగాయ ఫ్రై అనేది మరింత టేస్టీగా ఉంటుందండి. అన్నంలో కానీ, రసం అన్నంలో కానీ, వేడివేడి అన్నంలో కానీ ఈ ఫ్రైతో మనం తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చిక్కుడుగాయ ఫ్రై ఎంతో ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.